రాథోడ్ బాగి చీరను తర్వాత అందరి ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని ల్యాబ్లో డాక్టర్కి ఇచ్చేస్తారు. డాక్టర్ గారు మొత్తం చెక్ చేసి వెంటనే రిపోర్ట్స్ని ఇవ్వండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని రాథోడ్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మనోహర్కి వార్నింగ్ ఇచ్చిన బాగి గదిలోకి వెళ్ళి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే అమర్ హాల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. మనోహరి మాత్రం గదిలో అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత డాక్టర్ చెక్ చేసి రిపోర్ట్స్ రావటంతో రాథోడ్ దగ్గరికి వచ్చి ఏదో చెప్తూ ఉంటే రాథోడ్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. అయితే డాక్టర్ ఏం చెప్తున్నాడన్నది మనకి వినిపించకుండా చూపిస్తూ ఉంటారు. డాక్టర్ మాటలు విన్న రాథోడ్ చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా వెంటనే అమర్కి ఫోన్ చేస్తాడు. చెప్పు రాథోడ్, రిపోర్ట్స్ వచ్చాయా, ఏమొచ్చాయి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే రాథోడ్ చెప్తున్నది విని అమర్ అయితే చాలా షాకింగ్గా వాట్ అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును సార్ అని రాథోడ్ ఇంకా ఏదో చెప్తూ ఉంటాడు. దాంతో అమర్ చాలా కోపంగా మనోహరి గది వైపు చూస్తూ ఉంటాడు. తర్వాత అమర్ బాగి ఇద్దరూ కూడా మనోహరి ఎక్కడా అని వెతుక్కుంటూ బాల్కనీలో ఉన్న మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి అని అమర్ కోపంగా పిలుస్తూ ఉండటంతో అమ్మో అమర్ వచ్చేశాడు, ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో, నేను దొరికిపోయినట్లేనా అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటే బాగి చాలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అమర్ అయితే మరింత సీరియస్గా మనో వైపు చూస్తూ ఉంటాడు. మరి మనోహరి ఇప్పటికైనా దొరికిపోయినట్లేనా, లేకుంటే ఇదంతా కేవలం బిల్డప్ మాత్రమేనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.